బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్పవాడనే పెద్ద వాదన జరిగింది. ఇద్దరూ ఒకరినొకరు తక్కువ చేసుకున్నారు. అప్పుడు అకస్మాత్తుగా ఒక అపారమైన అగ్ని స్తంభం జ్యోతిర్లింగం మధ్యలో కనిపించింది. దానిపైకి కిందికి అంతులేదు. బ్రహ్మ గరుడ పక్షిపై పైకి వెళ్ళి చూశాడు. విష్ణువు వరాహావతారంలో కిందికి వెళ్ళి చూశాడు. కానీ ఇద్దరికీ అంతు కనిపించలేదు. అప్పుడు ఆ స్తంభం నుంచి శివుడు ప్రత్యక్షమయ్యాడు. నేనే ఆది, అనాది, నేను సృష్టి, స్థితి, లయకర్త అని చెప్పాడు. బ్రహ్మ విష్ణువులు శివుని స్తుతించారు. ఆ రోజు మహాశివరాత్రి. అందుకే శివలింగాన్ని ఆరాధిస్తే, జాగరణ చేస్తే, బిల్వపత్రాలతో పూజ చేస్తే సర్వ పాపాలు తొలగి మోక్షం లభిస్తుంది. శివుడు అనంతుడు, అందరికీ సమానుడు. భక్తి చేస్తే ఎవరికైనా కరుణ చూపుతాడు. హరహర మహాదేవ. శివరాత్రి శుభాకాంక్షలు.